ఆహారం కూడా ఇవ్వాలి. ఆ ఆహారం కూడా అరటాకులో పెట్టి ఆహారం ఇస్తే మన కోరికలు నెరవేరుతాయని మనకు రకరకాల ఇతిహాసాల్లోనూ రకరకాల రచనలోనూ అనాదిగా ఋషులు మనకు సప్త ఋషులు కూడా చెప్పడం ఆదిదేవులుగా 33 కోట్ల మంది దేవతలకు వారధిగా వాడుతుంటారు. నిజంగా ఈ ప్రపంచంలో అనేక జీవ దేహమంతా అణువున ఉన్నారు కాబట్టి ఆవును పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను పూజించినట్టుగా హిందువులు సాంప్రదాయంగా భావిస్తుంటారు. మరి ఆవు ఈ రోజు కనుమరిగే పరిస్థితిలో ఉంది. ఆవును పూజిద్దాం, ఆవును పోషిద్దాం, మన సాంప్రదాయాలను గౌరవిద్దాం. దాన్ని పెంపొందించే పద్ధతిలో భారతీయ సనాతన ధర్మాన్ని తరతరాలకు మనం తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం కోసమే ఈ రోజు మన వినాయకుని మంటపం దగ్గర గోమాత పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరూ భాగస్వాములు కావాలి. అందరూ కూడా ఈ గోమాతను తమ దైవంగా భావించి తమ కష్ట సుఖాలను తీరే వీధిలో అనేక రకాలుగా పూజిస్తారు. మీరు ఎంతో మంది దేవతలను ఎన్నో రకాలుగా పూజించినప్పటికీ ఒక గోమాతను పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను పూజించినట్టు ఉంటుంది. అదేవిధంగా మరి గోమాతకు ఆహారం కూడా ఇవ్వాలి. ఆ ఆహారం కూడా అరటాకులో పెట్టి ఆహారం ఇస్తే మన కోరికలు నెరవేరుతాయని మనకు రకరకాల ఇతిహాసాల్లోనూ రకరకాల రచనలోనూ అనాదిగా ఋషులు సప్త ఋషులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు మన వినాయక మండపం దగ్గర గోమాతను పూజించుకోవడం సౌభాగ్యం. జంట వచ్చి ఆవును పూజిస్తే బాగుంటుందండి. మరి అందరూ కలిసి ఒకే విధంగా చేస్తే దంపతులు ఇద్దరు కూడా గోత్రం పరికల్పయాను పుష్పం పర్యం తస్మాత్ శివ నమదేస్య సరిత నమదేస్య ధని నమదేస్య గౌతమి స్వస్య ప్రభావ గణపతి అర్చన నమదేస్య అక్షతి నమదేస్య లిఖితి నమదేస్య నరేంద్ర గోత్రోద్భవస్య నరేంద్ర నమదేస్య ధనపతి జ్యోతి నమదే సకుటుంబస్య గోత్రోద్భవస్య శ్రీశైలం ధనపతి సౌందర్య నమదేస్య చాపిపార్థివ గోవాం ప్రశస్త దైవి అన్నప్రసాద వితరణ షటిల్ కోర్ట్ నందు జర్రా